మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో కమల ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ద్వారా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి ద్వారా మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి, కుటుంబానికి ఆసరాగా నిలిచేలా మహిళా సాధికారత సాధించేందుకు మెస్సియా ఫెలోషిప్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. తోటి వారికి సహాయం చేయాలి, పేద ప్రజలను ఆదుకోవాలని భగవంతుడు చెప్పిన మాటలకు అనుగుణంగా దైవజనులు సజ్జా రత్నకుమార్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. భగవంతుని ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. విజయవాడ ఆటో నగర్ 100 అడుగుల రోడ్డులోని మెస్సియా ఫెలోషిప్లో కమలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 53 మంది మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు అతిథులుగా విచ్చేసి మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, పేద మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా, మహిళా సాధికారత సాధించేలా మెస్సియా ఫెలోషిప్ కృషి చేస్తోందన్నారు. సజ్జా రతన్ దేవుడి కృపతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారని, దేవుడి ఆశీస్సులతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. కుట్టు శిక్షణ కేంద్రంలో అనేక మంది టీచర్లు పేదవారికి కుట్టు శిక్షణ ఇచ్చేందుకు ఎటువంటి జీతం తీసుకోకుండా సేవ చేయటం అభినందనీయమన్నారు. కుమార్ గారు ఒక డెడికేషన్తో ఆ దేవుని పేరు మీద, ఆ దేవుని యొక్క కృపతో అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ దేవుడు మరింత కరుణించాలని మనస్ఫూర్తిగా అదేవిధంగా పాస్టర్ గారు కూడా వారికి తోడుగా ఉండి ఈ యొక్క ఫెలోషిప్ని నడపటంలో కానివ్వండి, సేవా కార్యక్రమం చేపట్టడంలో కానివ్వండి ఆవిడంతుగా కార్యక్రమాలు చేయటం. మరి అనేక మంది టీచర్లు ఎలాంటి జీతం తీసుకోకుండా పేదవారికి నేర్పే దాంట్లో వారు చేసిన కృషి కూడా టీచర్లు కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఏదైనా కూడా ఆ భగవంతుడు చెప్పే మాట ఒకటే మాట, తోటివాడికి సహాయం చేయాలని చెప్తారు. ఆ కాన్సెప్ట్ని వీరు దైవజనులుగా ఇతరులకి బోధించుతూ వాళ్ళు కూడా ఆచరించి ఆ బోధన ద్వారా వాళ్ళందరినీ కూడా ప్రభావితులు చేసే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఇవాళ నాకు ఆ దేవుడు కృపతో నాకు ఈ భాగ్యం కూడా కలిగించారు. కొందరు కుట్టు మిషన్లు ఇచ్చే భాగ్యం, కొందరు సర్టిఫికేట్లు ఇచ్చే భాగ్యం అది కలిగించిన వారికి నేను మనస్ఫూర్తిగా రత్నకుమార్ గారికి, వారి సతీమణికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు. అనంతరం ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు మాట్లాడుతూ, మెస్సియా ఫెలోషిప్ పేద ప్రజలను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. ప్రతి నెల ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ పేద ప్రజలను ఆదుకుంటున్నారని అన్నారు. ఈ మెస్సియా ఫెలోషిప్లో సేవా కార్యక్రమాలు ఒకవైపు, అలాగే పరిచర్య ఒకవైపు చేసుకుంటూ పేద ప్రజలను కూడా అందరిని కూడా ఆదుకునే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. మరి అంతకుముందే మరి గత 2 నెలల ముందు కూరగాయల పంపిణీ కార్యక్రమం అవ్వచ్చు, అలాగే అంతకుముందు మెడికల్ క్యాంపులు అవ్వచ్చు, ప్రతి నెల ఏదో కార్యక్రమం చేస్తూ పేద ప్రజలకి అండగా ఏదైనా ఉందంటే అది ఒక మెస్సియా ఫెలోషిప్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి తోటి వారిని ప్రేమించాలి, తోటి వారిని ఆదుకోవాలని మరి దేవుడు ఏదైతే మనకు చెప్పాడో ఆ మాటల్ని మనం తూసే తప్పకుండా ఈ మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాలు మరి చేస్తున్నటువంటి మన పాస్టర్ గారు సజ్జా రత్నకుమార్ గారికి, అలాగే పాస్టర్ గారు సజ్జా జ్యోతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అనంతరం మెస్సియా ఫెలోషిప్ చైర్మన్ సజ్జా రతన్ మాట్లాడుతూ, కమలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 18వ ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమంలో 53 మంది మహిళలు విజయవంతంగా శిక్షణను పూర్తి చేసుకున్నారని తెలిపారు. 2016లో ఈ సెంటర్ను ప్రారంభించామని, అప్పటి నుంచి సుమారుగా 2000 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని, అందులో కొన్ని వందల మందికి ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చామని చెప్పారు. శిక్షణ పొందిన వారు స్వయం ఉపాధి పొందుతూ తమ కుటుంబాన్ని పోషించుకోవటం సంతోషకరమని చెప్పారు. దేవుడిని ప్రేమించండి, దేవుని ప్రజలను ప్రేమించండి, ప్రపంచాన్ని మార్చివేయండి అనేది తమ లక్ష్యమన్నారు. ఉచిత కుట్టు శిక్షణతో పాటు ఉచిత వైద్య శిబిరాలు, పేద విద్యార్థులకు ట్యూషన్ ఫీజుకు సహాయం చేస్తున్నామని తెలిపారు. పేదలకు నిత్యావసర సరుకులు ఇస్తున్నామని, వితంతువులకు నెలకు 1000 రూపాయలు ఇస్తూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నామని తెలిపారు. ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. మా యొక్క లక్ష్యం లవ్ గాడ్, లవ్ పీపుల్, చేంజ్ ద వరల్డ్. దేవుని ప్రేమించండి, దేవుని ప్రజలను ప్రేమించండి, ప్రపంచాన్ని మార్చివేయండి. అదే మా యొక్క లక్ష్యం. ఈ కుట్టు మిషన్తో పాటు ఇంకా వైద్య శిబిరాలు, అలాగే మరి కొంతమంది పేద విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కూడా మేము సహాయం చేస్తున్నాము. దానితో పాటు రొట్టెలు చేపల పరిచర్య,
కొంతమంది నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాము. అలాగే విత్తంతో లేని మహిళలకు కూడా కొంతమందిని మేము ఎన్నుకొని వారికి నెలకు 1000 రూపాయలు ఇస్తూ వారికి చేదోడు బాదోడుగా ఉంటున్నాము. దేవుడు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి ఎంతో సంతోషిస్తున్నాము. మా లక్ష్యం ఏంటంటే ప్రజల యొక్క జీవిత పరిస్థితులు మెరుగు కావడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దానితో పాటు ప్రభుని యేసుక్రీస్తు మాకు ఇచ్చిన ఆజ్ఞ సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. దానిలో భాగంగా మరి మానవ సేవ మాధవ సేవ అన్నారుగా, మరి ఆ విధంగా మరి ఈ సమాజంలో పరిచయం చేయడానికి దేవుడు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మేము ఎంతో సంతోషిస్తూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను.